బ్రేకింగ్ న్యూస్ అమెరికా ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చిత నీడలు కమ్ముకున్నాయి. ఓవైపు ఈ చారిత్రాత్మక ఒప్పందానికి సంబంధించి ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన రావచ్చని అంతర్జాతీయ సమాజం భావిస్తుండగా, ఇక మరోవైపు ఇరాన్ పై మరోసారి దాడులు చేయడానికి అమెరికా తెర వెనుక సన్నద్ధమవుతుందనే వార్తలు వెలువడడం తీవ్ర కలకలం రేపుతుంది. చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు గనక విఫలమైతే ఇరాన్ పై సైనిక చర్యకు దిగే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు వైట్ హౌస్ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ అమెరికన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఉప అధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పిట్ హెగ్స్ తో పాటు కీలక సైనిక నిఘా అధికారులతో అత్యున్నత స్థాయి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇరాన్ తో జరుగుతున్న చర్చలు పురోగతి, ఒకవేళ అవి విఫలమైతే తదుపరి తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యల గురించి ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. చర్చలు కనుక కొలిక్కి రాకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైన్యాన్ని రంగంలోకి దించేలా ప్లాన్ బి సిద్ధం చేసుకోవాలని ట్రంప్ ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ కీలక సమావేశం ముగిసిన వెంటనే వైట్ హౌస్ అధ్యక్షుడి అధికారిక కార్యక్రమాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఈ ఉద్రిక్తతలకు బలం చేకూరుస్తుంది. మెమోరియల్ డే వేడుకల సందర్భంగా న్యూజెర్సీకి వెళ్లాలని ట్రంప్ తొలుత నిర్ణయించుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ పర్యటనను రద్దు చేసుకుని వైట్ హౌస్ లోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. అధ్యక్షుడితో పాటు అమెరికాకు చెందిన పలువురు అగ్రశ్రేణి సైనిక నిఘా అధికారులు సైతం తమ ముందస్తు ప్రణాళికలను, పర్యటనలు రద్దు చేసుకుని వాషింగ్టన్లోనే మక్కం వేశారు.